నమస్తే అండి. నమస్తే అమ్మ. సో తెలంగాణలో రేవంత్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా అనిపిస్తుంది? ఉంది కొద్దిగా మంచిగానే ఉంది. హ్మ్. ఇక ఆడోళ్ళకు ఫ్రీ బస్సులు పెట్టాడు, హ్మ్. కొన్ని పథకాలు చేశాడు, కొన్ని చేశాడు, కొన్ని ఇంకా కాలేవు. హ్మ్. చేస్తాడో చెయ్యడో తెలియదు అది. అంటే ఆడవాళ్ళకి ఫ్రీ బస్ ఇచ్చి ఇప్పుడు బస్ ప్రైజెస్ కూడా పెంచారు కదా, టికెట్ ప్రైజెస్. అంటే జెంట్స్ కు పెంచారు. అవును. మరి దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అదేం అది చెప్పలేము. కరెక్టే అంటారా? కరెక్ట్ అంటే ఎట్లా చెప్పాలా అమ్మా? ఇప్పుడు ఆ ప్రభుత్వం వచ్చినవి ఇదే పని చేస్తుండే. హ్మ్. ఒక మాట చెప్పన్నా, హ్మ్. ఇప్పుడు ఈయన ఉన్నాడు కదా, ఆయన వచ్చినవి అదే రేవంత్ రెడ్డి కాదు, ఇంతకు ముందు ఓడిపోయిండు కదా ఆయన, కేసీఆర్ గారు. కేసీఆర్ గారు. ఇప్పుడు ఫ్రీ బస్ పెట్టుకేసి మొగోళ్ళ మీద బస్సులు రేట్లు పెంచేయవచ్చు. దానిది ఏం లేదు, దానికి ఏముంది. ఇప్పుడు ఎవడు ఇక రోడ్డు మీద పేద ప్రజలే నాశనం అవుతారు. అంటే ఇప్పుడు టికెట్ ప్రైజెస్ పెరిగిందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా వ్యతిరేకిస్తున్నారు కదా, అట్లా అమ్మా, ధర్నాలు చేస్తున్నారు. అట్లా కాదమ్మా. వీళ్ళ మీద వాళ్ళు ఏడుస్తారు, వాళ్ళ మీద వీళ్ళు ఏడుస్తారు. హ్మ్. అదే ఉంటది కదా అది. మరి బీఆర్ఎస్ పాలన చూసారు కదా, మరి రేవంత్ రెడ్డి గారిది ఎలా ఉంది, బీఆర్ఎస్ కేసీఆర్ గారిది ఎలా ఉంది? ఇగో అన్ని నడుస్తూనే ఉంటాయమ్మా. అవన్నీ చెప్పుకోవాలంటే చాలా కథ మీరు పెద్ద. చెప్పేది మాకు తెలుస్తుంది. అది కాదమ్మా, అట్లా అనుకుంటే గుర్తా. ఇప్పుడు మనం మంచిగా ఉన్నాము, ఉన్న కాడనే ఇప్పుడు ఏమంటారు, నాయనా నువ్వు పోయి ఇంట్లో పోతాము, ఈ వార్తలన్నీ చూస్తారు, నాయనా నీకు చెప్పేది అవసరం ఉందా, ఇంట్లో సరిగా తింటున్నావా, కూర్చో, అవన్నీ మనకి ఎందుకు రాజకీయం గురించి అంటారు పిల్లలు, ఈ కాలం పిల్లలు బట్టి అట్లా అంటే ఉంటారు. ప్రజలు అంటే పరిపాలించేది మనలే కదా. మననే అమ్మా, మనం పరిపాలన మనం చేస్తేనే వాళ్ళు కూర్చుంటారు సీటు మీద. ఆ మరి పథకాలు చూసారు కదా, ఇద్దరు పథకాల్లో మీకు ఎవరి పథకాలు నచ్చాయి? అంటే కొద్దిగా ఆయన చేసిండే, కేసీఆర్ గారా? కేసీఆర్ కొన్ని చేసిండే ఉమ్. అని, ఇంకా ఈయన చేస్తాడో చెయ్యడో తెలియదు. ఉమ్. అంతే ఉంటది. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చి దాదాపుగా ఒక సంవత్సరం అయిపోయింది, 2 సంవత్సరాలు అయిపోతుంది ఆ దగ్గర 2 దగ్గర. సంవత్సరాలన్నర నడుస్తుంది ఆ, అనుకో అవును. మినిమం. ఉమ్. మరి నెక్స్ట్ ఎలక్షన్స్ లో నేను బీఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉందంటారా? చెప్పలేమమ్మా దానికి. ఉమ్. మీరు దాని ఎవరు గెలవాలనుకుంటున్నారు మీరు? ఎవరు గెలవాలి, ఎవరు గెలిచినవి మా బతుకులైతే మారాయి కదా, గరీబోని బతుకులైతే మారాయి కదా.